అందరికీ ఈ క్రోధిన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా 17వ తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి. శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని, మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం, అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రెప్పలా కాపాడాలని, మనందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ నెల మొత్తం కూడా రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకోబోతున్నాం. 12 రాశుల యొక్క ఫలితాలు. అంతేకాకుండానండి, మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి. ఉండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే కంపాటబిలిటీ, సపోజ్ ఏదైనా వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే, బ్రైడ్ అండ్ గ్రూమ్ది, ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు. నేను అందుబాటులోనే ఉంటాను. అలాగే మీరు ఏ విషయం అయినా సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము. మీకు నేను చెప్పినవి నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో అంటే మంచిగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకని చెప్తాను. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అలా డౌట్ లేదు. పైగా మీ గురుదృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. గురుబలం బాగుంది కదండి. అంటే దశమంలో గురుడు ఉన్నాడు, బలవంతుడే. ఇప్పుడు మే నుంచి కూడా మీకు అద్భుతంగా 11వ భావంలోకి వచ్చేస్తాడు. అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ ఇంకోసారి. ఏదేమైనా సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. శుభవార్తలు వింటారు, ఆనందంగా ఉంటారు. కార్యంలో కార్యం అంటే మీకు తలచిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ధనయోగం కూడా బాగుంటుందండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, గాయకులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము, పలుకుబడి, అదృష్టము వెంట ఉంటాయి. దగ్గర పెద్ద ప్రయాణాలు చేస్తుంటారు మీరు. అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటుంటారండి మీరు. శుభవార్తలు ఈ వారంలో, ఈ నెల మొత్తం కూడా మీరు వింటారు, శుభవార్తలు వింటారు. మీ తోబుడువులు కలుస్తూ ఉంటారు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కటి చదువు వస్తుంది. అలాగే మీ తల్లిగారు అనుకోవచ్చు, మదరు, అమ్మగారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆవిడ ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టం అన్నీ బాగున్నాయి. 4వ భావానికి బాగుండడం వల్ల వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. అంటే పంటలో నష్టం రాకుండా, అంటే కొంత వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది. బట్ వ్యవసాయదారులు కూడా అనుకూలవంతమైన కాలము. ఎందుకని గురుదృష్టి 4వ భావం ఉండడం వల్లనే. అలాగే భూములు, వస్త్రాలు, మీకు వస్త్రప్రీతి ఎక్కువ అండి. కీర్తికాంక్ష, వస్త్రప్రీతి కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ. అలాగే మీరు కొన్ని మోగజీవులను కూడా పెంచుతూ ఉంటారు. అది ఉంది అనుకోండి. సరే, అది పక్కకు పెడితే ఈ 4వ భావం కూడా బాగుంది కాబట్టి సంగీతంలో బాగా ఇష్టపడుతుంటారు. సంగీత సాహిత్య నృత్య కళాకారులకు ఎంత అదృష్టం ఉన్నా మీకు బాగుంటుంది. బంగారాభరణాలు బాగుంటాయి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్పెక్యులేషన్ బాగుంటుంది. సంతాన యోగం కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్లో కూడా మీకు బాగా రాణిస్తారు. 6వ భావానికి గురుడు ఉండడం వల్ల ఏంటంటే, గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా శత్రుభయం తక్కువ, మేనమామలకి అదృష్టం ఎక్కువ. శత్రుభయం తక్కువ, మేనమామలకి అదృష్టం ఎక్కువ. ఇది చాలా బాగుంటుంది. 7వ స్థానానికి కూడా చూసుకుంటే మీ 7వ స్థానాధిపతి బాగుండడం వల్ల కాదండి, 7వ అష్టమంలో ఉన్నాడు. కొద్ది కాలం మాత్రమేనండి మీకు ఇబ్బంది. ఏమైనా శని ప్రభావం వలన మీరు, మీ స్పౌజు, భార్య భర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలండి. చిన్న పాయింట్ ఇది, కానీ చిన్న పాయింట్ అని చెప్పి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే అష్టమ శని దోషం మీకు ఉంది. అర్ధాష్టమ శని దోషం కాకుండా అష్టమ శని దోషం ఉంది మీకు. కాబట్టి ఎక్కువ బాధిస్తూ ఉంటాడు. అష్టమ శని బాధించడం ఏంటంటే మనకు అనుకున్న పనులు అనుకుంటే జరగకపోవడము, మర్చిపోవడము, వస్తువులు పెట్టే చోట మర్చిపోతూ ఉండడము, కుజశని కాంబినేషన్ కాబట్టి దెబ్బలు తగలడము, బోన్స్ విరగడము, ఒంటికి వూండ్స్ అంటే గాయాలు తగలడము. మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదండి, అందరికీ జరుగుతాయా? అలా కాదు, మీకు స్ట్రాంగ్ దశలు జరుగుతూ ఉంటాయి కదా. కాకపోతే మనం అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి శని భగవాన్ని, కుజుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా పూజించాలండి మీరు. అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు
ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః మూల మంత్రం జపించుకుంటూ వెళ్ళొచ్చు. అంటే బయట కారులో కానీ బయటికి వెళ్ళేటప్పుడు. సరే, ఏదైనా అష్టమ స్థానంలో శని కుజుల దోషం తప్పు. కానీ మీ భార్యాభర్తల విషయంలోనో మీ ఆరోగ్య విషయంలోనో శ్రద్ధ వహించండి. భాగ్యస్థానం చూడండి, 5 గ్రహాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఆరోగ్యం పరిరక్షించుకోండి. రవి ఉన్నాడు, రవి భాగ్యంలో ఉన్నాడు. రవి రాహుల్ కాంబినేషన్ మంచి శుభ ఫలితాలు ఇస్తాడు, మీకు ధనయోగాన్ని సృష్టిస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, మంచివాడు కాదు. 4th హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ శుక్రుడు మంచివాడు కాదు, కానీ భాగ్యంలో ఉన్న శుక్రుడు. అలాగే బుధుడు మీ రాశికి పాపే, కానీ బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. కుజుడు రాజయోగకారకుడు, ఆయన ఎప్పుడున్నాడు? మీరు 24వ తారీఖు నుంచి మీకు భాగ్యంలోకి వస్తాడు. ఇంతమంది భాగ్యంలో ఉన్నారంటే మీకు భాగ్యస్థానం వృద్ధి అవుతుందండి. వీళ్ళందరికీ ఫలితాలు రాహు ఇస్తాడు. సో ఇంకేమి ఇస్తాడు? బుధ శుక్రుల కాంబినేషన్ అంటే నేను ఎక్కువగా పాటలు పాడడము, మంచి మంచి డ్రెస్సెస్ కుట్టించుకోవడము, బంగారు ఆభరణాలు ఉండడము, తర్వాత భూములు ఉండడము, మీ తోబుట్టువులకి హెల్ప్ చేస్తూ ఉండడం ఉంటుంది. శుక్ర రాహుల కాంబినేషన్ అంటే జనరల్గా రాహులు సినిమా రంగంలో బాగా తీసుకురావడము, డెవలప్ చేయడము, శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉండడము, శుక్రుడి ఇచ్చే ఫలితాలు రాహు ఇవ్వడం, వచ్చే స్థితిలో ఉంటాడు శుక్రుడు. అలాగే శుక్రుల కాంబినేషన్ వల్ల సంగీతంగా రచయితలుగాను, సంగీతపరంగాను అన్ని రంగాల్లోనూ డెవలప్ అవడము, ఇవన్నీ కూడా కాంబినేషన్ బాగుంది కదండి. భాగ్యస్థానం తీర్థయాత్రలు చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ కోసం రీత్యా విదేశాలు వెళ్ళడము, ఇంజనీరింగ్ విద్యార్థులకి, డాక్టర్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు అంటే ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు విదేశాలు వెళ్ళడం, బాగుండము, తీర్థయాత్రలు చేయడము, అనేక రకమైన శుభ ఫలితాలు మీకు ఈ నెల మొత్తం ఉన్నాయండి. మీకు ఒక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. దశమంలో గురుడు, దశమంలో రవి. దశమంలో గురుడు మంచివాడు కాదు కదా, అయినా దశమంలో గురుడు రవితో కలిసిన బుధుడు, వాడికి ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రుడు 25వ తారీఖున శుక్రుడు మీకు వచ్చేస్తున్నాడు మీ రాశిలోకి, అంటే దశమంలోకి వస్తున్నాడు. రావనివ్వండి, దశమంలో ఉన్నాడు కదండి, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. ద్వితీయాధిపతి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే వాడిని చూసుకోగల జాతకం విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడు, కుటుంబంలో వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు, మీకు మంచి మంచి ఆపర్చునిటీస్, సంగీత సాధనలకి, గాయకులకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దశమంలో రవిగురులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లోనూ, టీచింగ్ స్టాఫ్లోనూ, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎంబీబీఎస్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటండి మాటల. అలాగే బుధుడు బుద్ధి బలాన్ని, గురుడు జ్ఞాన సంపదని, శుక్రుడు అద్భుతమైన ఫలితాలని, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలని ఎన్ని ఇవ్వడండి, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కదా. దశమంలో రవిగురులు అన్నారంటే రాజకీయ రంగంలో మీకు వృద్ధి కలుగుతుంది, లేదా మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పవర్ ఉంటుందండి. పవర్ అంటే మంచి వాళ్ళ ల్యాండ్స్ సేల్ అవ్వడము, బాగా రాణించడము, ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. సరే, ఇంకా 11వ భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీకు వ్యాపారంలోనూ కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పడం మర్చిపోయారు. కొత్త ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే టీచింగ్ స్టాఫ్, ఎడ్యుకేషన్ రంగంలోనూ మంచి మంచి ఉద్యోగాలు స్త్రీలకు కూడా ఉంటాయి. స్త్రీలకే చెప్తాను మెయిన్ పాయింట్, మంచి ఉద్యోగాల అవకాశాలు, అదృష్టం మీ వెంట ఉండే అవకాశాలు ఎక్కువ మీకు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. అలాగా మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానము అంటే లక్ష్మీ స్థానము, విష్ణు స్థానం పర్ఫెక్ట్గా బాగుందండి. మీరు ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుని కొలవండి. అలాగే క్రోధినామ సంవత్సరం కదండి, క్రోధినామ సంవత్సరంలో అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఇంక నుంచి మీకు గురుడు కూడా మారుతాడు, నెక్స్ట్ మంత్ నుంచి గురుడు కూడా మారుతున్నాడు కాబట్టి మీకు శని వల్ల వచ్చే బాధలు కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంటుంది. గురుడు చాలా మీకు యోగంగా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుని పూజించడం వలన, శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడం వలన మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎందుకు చేయించుకోవాలి? భార్యాభర్తలు కలిసి ఉండడానికి, పిల్లలతో కలిసి ఉండడానికి, అలాగే సౌభాగ్యంగా ఉండడానికి, అన్ని రంగాల్లోనూ వృద్ధి పొందడానికి శ్రీరామచంద్రుడే మనకి కారకుడు అవుతాడు. మనకి కష్టాలన్నీ పోగొట్టేవాడే శ్రీరామచంద్రుడు. కాబట్టి మనం చేసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళం మనం అంటే మీరేని అర్థం. చేసుకుని కళ్యాణం మనం చేసుకుందాం అంటే శ్రీరామచంద్ర కళ్యాణం చేయించుకుని శుభ ఫలితాలు మనం పొందుతాము.